విరోష్ ఇండియన్ పింక్ వరల్డ్ లో మార్మోగుతున్న సౌండ్ ఇది. ఎస్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన కలిస్తే విరోష్. వీళ్ళ పెళ్లి సందడి షురూ అయిపోయింది. ఈ నెల 26న ఉదయ్పూర్లో జరిగే పెళ్లి వేడుకకు సంబంధించి ఇవాల్టి నుంచే సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యే విరోష్ ఈవెంట్ ప్రస్తుతం సౌత్లోనే కాదు నార్త్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇవాళ రాత్రి మెహందీ, రేపు హల్దీ, సంగీత్, ఎల్లుండి ముహూర్తం. వీటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే కొన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసింది విరోష్ జంట. విరోష్ ఈవెంట్ కోసం ఉదయ్పూర్ ఐటీసీ మెమెంటోస్ హోటల్ కలర్ఫుల్గా ముస్తాబైంది. వచ్చే నెల 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఉండబోతోంది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం ఉంది. అంతకు ముందే విజయ్ దేవరకొండ సొంత ఊళ్ళో కూడా ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇదంతా అటుంచితే విరోష్ పెళ్లి సందర్భంగా విధించిన ఆంక్షల గురించే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇక్కడ జరిగే వాలీబాల్ జాలీ గేమ్ నుంచి జాపనీస్ డిన్నర్ దాకా అన్నీ ఇంటిమేట్గానే, బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేనట్టే. వ్యక్తిగత భద్రత కోసం గ్లోబల్ సెక్యూరిటీ సపోర్ట్ తీసుకుంటోంది ఈ జంట. హోటల్కి 1.5 కిలోమీటర్ దూరంలోనే వాహనాలు ఆపేసేలాగా ఏర్పాట్లు జరిగాయి. పైగా పెళ్లికొచ్చే 100 మంది ఇన్వైటీస్ ఫోన్స్ తీసుకురాకూడదు అన్నది కూడా ఇంకొక ప్రధానమైన షరతు. ప్రతినిధి లక్ష్మీనారాయణ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, మొత్తం ఈవెంట్ని కూడా ఒక ప్రొఫెషనల్ టీం చేతిలో పెట్టింది. ఆ టీం మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేస్తోంది. వీడియోస్ ఏవి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే వచ్చే ఒక అల్ట్రా ప్రైవేట్ అఫేర్గా దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది జంట? అలాగే ఫ్యాన్స్ కోసం ఏమన్నా ఊరట ఏమన్నా ఉండబోతోందా? వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ బనాన్సా ఏమన్నా ఉందా? తప్పకుండా ఇది పూర్తి స్థాయిలో ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగానే చేస్తున్నారు. వాళ్ళ ప్రైవసీకి ఏమాత్రం అడ్డు లేకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం కేవలం ఒక 100 మంది చాలా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమనే ఈ వివాహం జరగబోతోంది. ఈరోజు సంగీత్ జరుగుతుంది, ఈరోజు సాయంత్రం. రేపు మార్నింగ్ హల్దీ జరుగుతుంది, సంగీత్ రేపు సాయంత్రం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి పొద్దున్నే తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రం 26వ తేదీ సాయంత్రం కొడువ పద్ధతిలో, అంటే రష్మిక వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో ఎల్లుండి సాయంత్రం కూడా వివాహం వారి సాంప్రదాయంలో జరగనుంది. ఈ వేడుకకు చాలా కొద్ది మందినే ఇన్వైట్ చేయటము, వాళ్ళు కూడా ఫోన్లు ఎలౌ చేయట్లేదు. కాబట్టి వీళ్ళు షూట్ చేసే వీడియోస్నే ఇటు ఆడియన్స్కి కానీ, అటు అభిమానులకు కానీ, వాళ్ళ సన్నిహితులకు కానీ షేర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ షూట్ చేసే వాళ్ళ దగ్గర కూడా చాలా పద్ధతిగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఎలాంటి విజువల్స్ని కానీ, ఫొటోస్ని కానీ బయటికి లీక్ చేయకుండా ఒక పద్ధతిలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇటు ఉంచితే ఈ మెమెంటోస్ ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్స్లో ప్రత్యేకంగా ఒక 3 అంచెల భద్రతతో ఈ వివాహ వేడుక జరగబోతుంది. హల్దీ కానీ, సంగీత్ కానీ ఇవన్నీ చాలా క్లోజ్ సర్క్యూట్లో, చాలా అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఫ్యాన్స్ కోసం, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వారి కోసం మార్చి 4వ తారీఖు సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముందు విజయ్ దేవరకొండ స్వగ్రామంలో ఒక కార్యక్రమం, అటుపైన నెక్స్ట్ డే రష్మిక స్వగ్రామంలో కూడా ఒక వేడుక జరిగే అవకాశం చాలా ఉన్నది అని చాలా సన్నిహితంగా వాళ్ళు షేర్ చేసిన విషయాలు మనకు తెలియవస్తున్నాయి. అయితే ఈ వేడుకకి ఇప్పటికే తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ ఇలాంటి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇంకా పూర్తి లిస్ట్ మనకు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఈ పెళ్లికి మాత్రం సందీప్ వంగ, సుకుమార్, అల్లు అర్జున్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే వీటితో పాటు పెళ్లికి సంబంధించి సాంప్రదాయ పద్ధతిలో వంటకాలు కూడా చాలా పద్ధతిగా, దక్షిణ సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో భోజనాలు, వీటితో పాటు కొడవ ప్రత్యేకమైన పొందు కర్రీ, కదంబట్టు అనే వంటకాలను కూడా ప్రత్యేకంగా చేయించి ఆహుతులందరికీ విందునివ్వనున్నారు
ప్రస్తుతానికి ఈ విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. మరి కాసేపట్లో ఇంకొన్ని అవకాశాలు సాయంత్రం జరగబోయే సంగీత్లో మన ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి అనే విషయాలు తెలియవస్తున్నాయి. రేపు మధ్యాహ్నానికి మాత్రం మనకు పూర్తిగా ఎవరెవరు అతిథులు వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి, ఇటు సౌత్ ఇండియా నుంచి కానీ అటు నార్త్ ఇండియా నుంచి కానీ ఎంతమంది నటులు వస్తున్నారు, ఎవరెవరు ప్రముఖులు ఉన్నారనే విషయాలు మనకు తెలియచే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. మూవింగ్ ఫార్వర్డ్, మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి బీజేపీలో జోష్ నింపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ తర్వాత జీహెచ్ఎంసీ పీఠంపై దృష్టి పెట్టారు ఆయన. బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు బండి సంజయ్. హిందూ ధర్మం పరిరక్షణ కోసం తాము పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆరంభం మాత్రమేనని, జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. ఓఐసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎంకు బుద్ధి చెప్తామన్నారు బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా 100% మారుతాం. ఇలా పంజాబ్లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు పని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు ఎందుకో అని అర్థం కాదు. మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడుతున్న వాస్తవాలు చెప్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విద్యాసాగర్ అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఇక్కడ రెండు విషయాలు. ఎప్పటి నుంచో భాగ్యలక్ష్మి అమ్మవారు బండి సంజయ్కి చాలా సెంటిమెంట్ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన రెండు కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీకి సంబంధించి ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ముందు అండ్ అలాగే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పారు ఆయన. అది హామీయా లేకపోతే ఆయన మొక్క అనుకోవచ్చా? ఎస్, ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్లోకి గెలిచినటువంటి కార్పొరేటర్లతో పాటు ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి పాత బస్తీలో కొంత సందడి చేశారు. మీరు చెప్పినట్టుగానే రెండు అంశాలకు సంబంధించి ఇక్కడ కరీంనగర్కి సంబంధించినటువంటి వారిని ఇక్కడ తీసుకురావడం వెనుక కూడా రెండు ఉద్దేశాలు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అందులో మొదటిది పార్టీకి ఈ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎవరైతే గెలిచారో వారిని అనుసంధానం చేయడం. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలిచిన తర్వాత వారంతా కూడా కార్పొరేటర్లుగా ఫీల్ అయ్యారు తప్ప ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించకపోవడము, ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ లోపాన్ని ఇప్పుడు గెలుస్తున్నటువంటి కార్పొరేటర్లకు తొలగించే విధంగా పార్టీని అనుసంధానం చేయడం కోసం ఉదయాన్నే వారందరినీ కూడా పార్టీ కార్యాలయానికి తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పరిచయం చేయడం, వారందరికీ కూడా అభినందనలు తెలపడము ఒక ఉద్దేశం అయితే, రెండోది మీరన్నట్టుగానే బల్దియా పీఠం మీద జిహెచ్ఎంసీకి సంబంధించి 3 కార్పొరేషన్లు ఏవైతే ఏర్పడ్డాయో వాటి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి వాటిలో గెలిపే లక్ష్యంగా కరీంనగర్ గెలుపును ఇక్కడ స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో వారందరినీ కూడా ఈరోజు పాత బస్తీ పర్యటనలో నిమగ్నం చేశారు. మనకి ఈరోజు బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఇటు ఎంఐఎం పార్టీతో కలిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ఒక వంతు అయితే, జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా చేసిన తర్వాత అందులో లబ్ధి ఎవరికి చేకూరబోతుందన్నది కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా గతంలో కూడా బీజేపీ ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేపట్టినా భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి ఏ పెద్ద నాయకులు వచ్చినా, అగ్రనాయకులు వచ్చినా అక్కడికి తీసుకెళ్లడం, మొక్కులు చెల్లించడం, అదేవిధంగా ఎన్నికలు ఉన్న చివరికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. దాన్ని కూడా ఈరోజు ఒకసారి స్మరించుకున్నటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని పంజాబ్లో ఉన్నటువంటి ఏదైతే గోల్డెన్ టెంపుల్ మాదిరిగానే ఇక్కడ కూడా బంగారు ఆలయాన్ని చేస్తామంటూ బండి సంజయ్ హామీ ఇస్తూ వస్తున్నారు. దాన్ని ఒక హామీగానే చూడాలి. అదేవిధంగా బల్దియా
బల్దియా పీఠం మీద ముఖ్యంగా కరీంనగర్లో చేసినటువంటి స్ట్రాటజీ కనుక ఇక్కడ కూడా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా బీజేపీకి కలిసి వస్తుంది. బల్దియాలో ఎంఐఎం ఆగడాలు చూడలేక ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ క్యాడర్ మరికొంత జోష్తో పనిచేస్తే ఆ ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది. హిందువులకు రక్షగా ఉన్నటువంటి బీజేపీ వైపే అందరూ కాషాయ జెండా పట్టుకొని రావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడులను ఆయన ఉద్ఘాటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది కాబట్టి దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యంగా ఎంఐఎం కాంగ్రెస్ ఈ రెండింటిని కనుక ఓడిస్తే 3 కార్పొరేషన్లు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లో డెఫినెట్గా బీజేపీకి స్పష్టమైన అవకాశం ఉంది. కాబట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమన్వయంతో మేమంతా కూడా ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక సంకేతాలను ఇచ్చే దిశగానే ఈరోజు కరీంనగర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లతో కలిసి బీజేపీకి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి పర్యటన చూడొచ్చు. ముఖ్యంగా బల్దియా పీఠం మీద కాషాయ జెండా ఎగరవేయడం నెక్స్ట్ టార్గెట్ ఉంటే దాన్ని అనుగానే రాబోయే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామంటూ ఒక ధీమానైతే క్యాడర్కి ఇచ్చి ఉత్సాహాన్ని నింపే పరిస్థితి అయితే బండి సంజయ్ ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్. కమింగ్ టు థర్డ్ న్యూస్, శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 54కు చేరింది బాధితుల సంఖ్య. ఇక హాస్పిటల్ నుంచి 5గురు డిశ్చార్జ్ అయ్యారు. డయేరియా లక్షణాలతో సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యాధి తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. డయేరియా తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల మరమ్మతు పనులతో నీరు కలుషితమైందంటున్నారు అధికారులు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. నిన్న 25, ఇవాళ 54. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరంలో దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండరేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బోడెమక్కోవెల, మంగువారి తోట, మొండేటి వీధి ప్రాంతాల్లో బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలో తీవ్రతపై కలెక్టర్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా నిన్నటి మీద మరికొంచెం విస్తరించే డెత్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, డెత్స్ ఎన్ని నమోదయ్యాయి? నమస్కారం. సో నిన్నటి నుంచి మనకి ఒక 54 కేసెస్ నమోదైంది. 54లో ఇప్పటికీ ఒక 5 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. సో టోటల్ ఇన్ పేషెంట్ ఇప్పుడు 49. దీంట్లో జీజీఎస్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది కిమ్స్ అండ్ జెమ్స్ 2 ఒకటే హాస్పిటల్ కాబట్టి అక్కడ ఉంది. ఇది కాకుండా అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో సింధూరా, ఇది కాకుండా మనకి అప్సరా ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా అన్ని కలిపి ఒక 4 ఇంకా ఉన్నాయి. ఇది కాకుండా యూపీఎస్సి కాకి వీధి అక్కడ కూడా ఒక 3 కేసెస్ ఉన్నాయి. సో అన్ని కలిపి ఒక 54, దీంట్లో 5 డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఇది కాకుండా మనం డోర్ టు డోర్ విజిట్ ఒక 50 టీమ్స్ మనం చేస్తాం. ఒక టీంలో ప్రతి ఒక్క టీంలో ఒక ఏఎన్ఎం అంటే ఒక మెడికల్ పర్సన్, ఒక నాట్ మెడికల్ పర్సన్ అంటే ఒక అడ్మిన్ సెక్రటరీ లేకపోతే వెల్ఫేర్ సెక్రటరీ పెట్టాం. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 11 కేసెస్ ఇంట్లోనే దొరికింది. సో మామూలుగా ఒకసారి మన ఈ వామిటింగ్ వచ్చింది, సో వాళ్ళకి ట్యాబ్లెట్స్ అక్కడే ఇస్తూ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, హాస్పిటలైజేషన్ అవ్వలేదు. నిన్నటికి 25 కేసులు ఉన్నాయి, ఈరోజు చూస్తే మరింత డబుల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి వచ్చిందంటారా? ఇంకా ఏమైనా స్ప్రెడ్ అవ్వడం ఇంకా ఉండదు? ఇప్పుడు మనం చెప్పాను కదా, ఇప్పుడు మనం డోర్ టు డోర్ మనం విజిట్ చేస్తాం. డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి కడుపు నొప్పి ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాం. సో కాబట్టి దీనివల్ల కేసెస్ పెరుగుతున్నాయి. బట్ కానీ నిన్నటి నుంచి ఈ రోజుకి ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసెస్ చాలా తగ్గింది. సో నిన్నటికి చాలా సీరియస్ కేసెస్ మన దగ్గర ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా మీకు కడుపు నొప్పి లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర రండి, మీరు ఇంకా డిలే చేయబాకండి. ఇది కాకుండా మీరు మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ఆహారం తినండి, మళ్ళీ బయట ఫుడ్ తీసుకోకూడదు, అండ్ 1-2 రోజులు రెస్ట్ తీసుకోండి. సార్, ప్రైమరీగా ఏమైనా ఇంకా అంచనాకు వచ్చారా? కారణం ఏంటనేది. సో ఇప్పుడు నేను వాటర్ శాంపిల్స్ కోసం మనం కార్పొరేషన్ దగ్గర ఒక ల్యాబ్ ఉంది, వైజాగ్ ల్యాబ్ కూడా పంపించాం. ఇంకా అక్కడ నుంచి డీటెయిల్స్ రాలేదు. క్లోరిన్ టెస్ట్ చేస్తే లీక్ ఎక్కడ లేదు, పొల్యూషన్ ఎక్కడ లేదు అనిపించింది. బట్ కానీ ఎగ్జాక్ట్గా టెస్టింగ్ డీటెయిల్స్ రావాలి. మొత్తానికి జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తి అప్రమత్తమైందని చెప్పారు. టోటల్గా 54 మంది వరకు కూడా అధికారికంగా నోటీస్ అయ్యారు. వీళ్ళంతా కూడా హాస్పిటలైజ్ చేశారు. అందులో 5 డిశ్చార్జ్ కూడా జరిగిందని చెప్పారు. అయితే సురేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు మార్నింగ్ ఆయన డయేరియాతో పాటు అదర్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం వలన ఆయన చనిపోయారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత అదుపులోకి తెస్తున్నాం పరిస్థితిని అని చెప్తున్నారు. అయితే డయేరియా గల కారణాలపై కూడా ఇంకా స్పష్టత రాలేదని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆపరేషన్ ఖగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు మావోయిస్టులు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. మల్లార్ రాజ్రెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహారెడ్డి వంటి కీలక నేతలతో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగుబాటు పట్టారు. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం, తెలంగాణ వాళ్ళు ఇంకా 11 మందే ఉద్యమంలో ఉన్నట్లుగా డీజీపీ తెలిపారు. ఇక మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు లేదని, మిగిలిన వారు కూడా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసింది. ఉద్యమంలో కీలకంగా ఉన్న అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే చివరి దశకు చేరిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ లేదని, కొందరు రిక్రూట్ అయినా బయటికి వచ్చేశారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన వాళ్లు 11 మంది మాత్రమే ఇంకా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారని, వాళ్లు కూడా అజ్ఞాతం వీడి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సీసీఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటికి రమ్మని చెప్పి. 1983లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి 43 ఏళ్ల తర్వాత అజ్ఞాతం వీడారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న దేవ్జీ అనారోగ్యం కారణంగా జనజీవితంలోకి వచ్చారని చెప్పారు. తాను వ్యక్తిగత జీవితం కోసం ఉద్యమం నుండి బయటికి రాలేదని, ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్లమెంటరీ సిస్టంలోకి వెళ్లాలనేది తన ఉద్దేశం కాదన్నారు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్. పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించాం. అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో నిలబడతామనేది హామీ ఇస్తుంది. గత 2 ఏళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే వారి ప్రాణాలకి తమ ప్రాణాలు అడ్డువేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, డీజీపీ మావోయిస్టులకు సంబంధించి ఇంకే అంశాలను ప్రస్తావించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి?
దాదాపు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి ఒక అడుగు దూరంలో ఉంది. ఎందుకంటే ఇంకా 11 మంది మాత్రమే ఇంకా లొంగిపోవాల్సింది. దాంట్లో 10 మంది ఇప్పటికే పోలీసులకి అందుబాటులోకి వచ్చారు. ఆ 10 మంది కూడా ఇంకా 2-3 రోజుల్లో కూడా లొంగిపోవడానికి ఇప్పటికే పోలీసులకి అందుబాటులోకి వచ్చారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి గణపతి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక తెలంగాణ అనేది మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారింది. తెలంగాణకి మొదటి నుంచి కూడా మావోయిస్ట్కి సంబంధించి కాదు 1967లో ఏదైతే శ్రీకాకుళంలో స్టార్ట్ అయిన నక్సల్బరీ ఉద్యమం నుంచి 2004లో మావోయిస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత దాదాపు 2025 వరకు తెలంగాణ సంబంధించి మాత్రం అత్యంత బలంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆపరేషన్ కగార్ ద్వారా ఏదైతే జరిగిందో దాని ద్వారా చాలామంది నేతలు లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఓవరాల్గా తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అత్యంత తొందరగా మారింది. నెల రోజుల సమయం ఇంకా మిగిలి ఉంది. దాదాపు మార్చి 31 ఆపరేషన్ కగార్కి ఉన్న డెడ్లైన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డెడ్లైన్ అది. కానీ ఆలోపే తెలంగాణలో దాదాపు అందరి ముఖ్య నేతల్ని ఈరోజు లొంగిపోయినటువంటి దేవుజీ ఆ పార్టీకి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ కూడా ఆయన్ని పార్టీ సెక్రటరీగా చేయలేదు. కానీ ఒకవేళ పోలిట్ బ్యూరో మీటింగ్ జరిగి సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగి ఉంటే దేవుజీ ఆ పార్టీ సెక్రటరీ అయ్యేవాడు. అతను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు. 44 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు. ఆయనతో పాటు లొంగిపోయిన మల్లారాజిరెడ్డి 40 ఏళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు. ఈరోజు లొంగిపోయిన 4 వ్యక్తులు కూడా అత్యంత కీలకం. ఇంకా మిగతా 2 బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ములుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన తెలంగాణ సెక్రటరీగా ఉన్నారు. ఆయనతో పాటు లొంగిపోయినటువంటి నిన్న రాజిరెడ్డి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పుడు కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఓవరాల్గా తెలంగాణ బాధ్యతలు చూసిన అందరూ కూడా లొంగిపోయారన్నది ఈరోజు డీజీపీ చేసిన సారాంశం. కేవలం ఒక్క అడుగు దూరంలోనే తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారేందుకు రెడీ ఉంది. ఆ ఒక్క వ్యక్తి కూడా దొరికితే తెలంగాణలో పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేరు. ఇక తెలంగాణలో మావోయిస్టులకి ఎట్లాంటి ఛాన్స్ లేదు. 2019 నుంచి కూడా ఒక రిక్రూట్మెంట్గా జరగలేదు అనేది డీజీపీ చెప్పారు. కాబట్టి అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారబోతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక తమిళనాడు ఎన్నికలకు 3 నెలలు కూడా టైం లేదు. ఈ టైంలో ఒక కొత్త పార్టీ పుట్టి క్యాడర్ బిల్డ్ అయి జనాల్లోకి వెళ్ళగలదా? ఎన్నికల్లో నిలవగలదా? కష్టమే. అయినా సరే జానేదో అంటున్నారు వీకే శశికళ. జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. అమ్మ ఏఐడిఎంకేగా ఆ పార్టీకి నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆమె లక్ష్యం గెలుపు కాదు, కానీ తన శత్రువులను తన పార్టీ ద్వారా గండి కొట్టాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శశికళ ప్రత్యేక పార్టీ స్థాపించి ఈ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోకపోయినా తరువాతి ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కొత్త పార్టీ ద్వారా ఏఐడిఎంకేలో అసంతృప్తిగా ఉన్న నాయకులు శశికళ తన పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. 30 నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకుని ఆమె ఈ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. దేవర సామాజిక వర్గమే లక్ష్యంగా ఆమె ఎన్నికల శంఖారావం పూరిస్తారని విశ్లేషకుల అంచనా. మరి కాసేపట్లో శశికళ పార్టీని ప్రకటించబోతున్నారు. ఆ పార్టీకి సంబంధించి తమిళనాడు ప్రజలేమనుకుంటున్నారు? పూర్తి వివరాలు మురళి అందిస్తారు. మురళి, అంటే తమిళనాడు ఎన్నికలకు ఇక కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చే నెల ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. సో ఎన్నికల ప్రచారాన్ని దాదాపు అన్ని పార్టీలు కూడా ఇప్పటికే మొదలుపెట్టాయని చెప్పొచ్చు. అయితే కొత్తగా పార్టీని పెట్టినటువంటి విజయ్ ఇంకా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఈ సభలు కావచ్చు, ప్రజలకు వెళ్ళేటువంటి చేసినటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఈ కరూరు ఘటన కొంత బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. అసలు ఆ బ్రేక్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ప్రజల్లోకి వెళ్ళడానికి. అక్కడక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ గతంలో చేపట్టినటువంటి భారీ స్థాయిలో బహిరంగ సభలు ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడిప్పుడే సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇవాళ వేలూరు సభకు వచ్చినటువంటి విజయ్ తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ భావోద్వేగానికి లోగైనటువంటి సందర్భంలోనే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సభలో కూడా పదే స్టాలిన్ సర్కారును, స్టాలిన్ తీరును తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎందుకు డిఎంకే పదే సెంటిమెంట్ను రేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ప్రతిసారి కూడా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వర్సెస్ డిఎంకే అన్నటువంటి నినాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఇక్కడ జరుగుతున్నది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇక్కడే తేల్చుకుందాం, ఇక్కడ ప్రజలు ఓటు వేయాలి కాబట్టి ఎవరికి పట్టం కట్టాలనేది కూడా తమిళనాడు ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి సో ఇక్కడ మనం తేల్చుకుందాం అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సో ఈ సందర్భంలోనే మాట్లాడుతూ స్టాలిన్ తనను వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని విజయ్ తీసుకొచ్చారు. ఇదే సమయంలో కొద్దిసేపు తన ప్రసంగాన్ని కూడా నిలిపివేశారు. ఒక్కసారిగా పూర్తిగా మాట్లాడడం ఆపేసిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. కళ్ళల్లో నీళ్లు వచ్చినటువంటి దృశ్యాలు కూడా అక్కడ అందరూ కూడా
గమనించారు. సో ఏదైతే ఇన్ని రోజులు ప్రజలు అవమానాలు ఎదుర్కొన్నారో, సో తనతో పాటు తన కార్యకర్తలతో పాటు వీళ్ళందరూ కూడా సో రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా డిఎంకేకి బుద్ధి చెబుతారన్నటువంటి విషయాన్ని విజయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది కాబట్టి సభలు కూడా నిర్వహించేందుకు గతంలో లాగా నిర్వహించేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఎంత తక్కువ సభలు జరిగినప్పటికీ కూడాను ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేలా విజయ్ ప్లాన్గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇవాళ భావోద్వేగంగా కనబడుతూ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ఎక్కువ చర్చ జరిగే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో రోజుకు ఎన్ని సభలు జరిగాయనేది కాదు, సో ఎన్ని రోజులకు ఒక సభ జరిగిందని కాదు, ఆ సభ జరిగినటువంటి సందర్భంగా ప్రజల్లో చర్చ జరిగేలా విజయ్ ముందుకు వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని అయితే మాత్రం కీలకంగా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎస్ మురళి, ఇది ఈరోజు 5 at 5.